హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం కస్టమైజేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతవరకు మనం సర్వీస్ నో బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం. లైక్ ఫిల్టర్ కానీ, సెర్చ్ కండిషన్ కానీ, లేకపోతే పర్సనలైజ్డ్ లిస్ట్ కానీ, కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ ఆర్ పర్సనలైజ్డ్ ఫార్మ్ ఆర్ పర్సనలైజ్డ్ ఫార్మ్ లేఅవుట్, అలాగే టేబుల్స్, రికార్డ్స్, ఫీల్డ్స్ ఇలా సర్వీస్ నో బేసిక్స్ అనేవి ఏవేవి ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అయిన కస్టమైజేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ కస్టమైజేషన్‌లో స్టార్టింగ్ టాపిక్కే క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్. ఈ టాపిక్ అనేది మీకు అర్థమైపోతే, ఆ ముందొచ్చే టాపిక్స్ అన్నీ మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో, ఈ టాపిక్ గురించి చాలా ఫోకస్ మెయింటైన్ చేసి ఈజీగా అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ టాపిక్ ఆల్సో వెరీ సింపుల్ ఆల్సో. ఇందులో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ టు ద టాపిక్, మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇది ఎందుకు అంత ఇంపార్టెంటో కూడా తెలుసుకుందాం. ఓకేనా? చలో. ఇది వచ్చేసి క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ టాపిక్. ఇంతకుముందు నేర్చుకున్నవన్నీ మనం ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్, లిస్ట్ అండ్ ఫార్మ్స్, ఫిల్టర్ అండ్ సెర్చ్, కండిషన్ బిల్డర్ ఇవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి నేర్చుకోబోతుంది ఏంటి అంటే కస్టమైజేషన్. సర్వీస్‌లో కస్టమైజేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. సర్వర్ సైడ్ వర్సెస్ క్లయింట్ సైడ్, యూఐ పాలిసీస్, యూఐ యాక్షన్స్, బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్స్, డేటా పాలిసీస్ అండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్, అప్డేట్ సెట్స్ అండ్ ప్లగిన్స్. ఇవి కొంచెం కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువుంటుంది అర్థం చేసుకోవడానికి. కానీ రిపీటెడ్‌గా మీరు వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ స్టే విత్ మీ అండ్ బీ ఫోకస్డ్. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ విచ్ ఇస్ ఇంట్రొడక్షన్ టాపిక్ టు ద కస్టమైజేషన్ టాపిక్. అండ్ క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ అంటే ఏంటి అనేది మీకు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇది సింపుల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం ఏం చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఆహ్, ఒక మూవీ చూడాలనుకుంటున్నారు. ఒక మూవీ చూడాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే బ్రౌజర్‌లోకి వెళ్లి, అదే మీ క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఐబొమ్మ అని సెర్చ్ చేస్తారు. ఓకేనా? మీరు ఇక్కడ ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో అది క్లయింట్ అవుతుందన్నమాట. ఓకేనా? క్లయింట్ అంటే మీరు కాదు. మీరు ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో అది క్లయింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్లయింట్ అనేవాడు, సరే ఆ క్లయింట్ అనేది ఐబొమ్మ అని సెర్చ్ చేస్తుంది. ఈ ఐబొమ్మ అనేది డైరెక్ట్‌గా ఐబొమ్మ సెంటర్‌కి రీచ్ అవ్వదు. మధ్యలో ఉన్న అప్లికేషన్ సెంటర్‌కి రీచ్ అయ్యి, ఆ అప్లికేషన్ సెంటర్ అనేది పర్టిక్యులర్ డేటాబేస్‌కి పంపిస్తుంది. ఇప్పుడు ఐబొమ్మ అన్నారు కాబట్టి ఐబొమ్మ డేటాబేస్ సెంటర్‌కి పంపిస్తుంది. పంపించి ఆ ఐబొమ్మ డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఆ కాన్సెప్ట్‌ని దీంతో ఓరియంటేషన్ చేసుకొని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సర్వీస్‌లో పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్‌లోకి లాగిన్ అయ్యారు. ఎప్పుడైతే మీరు ఇన్సిడెంట్స్ అని ఓపెన్ చేస్తున్నారో, ఇన్సిడెంట్ లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆ పేజ్‌లో మల్టిపుల్ రికార్డ్స్ అన్నీ కనబడతాయి. ఓకేనా? ఒక పేజ్‌కి 90 రికార్డ్స్ అలా మీకు కనబడతాయన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్‌లో చూస్తే నేను ఓపెన్ చేసినవన్నీ ఇన్సిడెంట్ లిస్ట్ మాత్రమే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ మీద మీరు క్లిక్ చేస్తే, ఇన్సిడెంట్ నంబర్ మీద మీరు క్లిక్ చేస్తే, అదక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏమవుతుంది అనేది ఈ క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్. ఓకేనా? ఇక్కడ ఏదైతే బ్రౌజర్ లైక్ క్రోమ్ ఆర్ బ్రేవ్ ఆర్ ఎనీ అదర్ బ్రౌజర్, ఇలా ఏవైతే బ్రౌజర్స్ వాడుతున్నారో అవి క్లయింట్ సైడ్ అవుతున్నాయన్నమాట. ఓకేనా? ఆ బ్రౌజర్‌లో మీరు రిక్వెస్ట్ రైట్ చేస్తారన్నమాట. నీకు పర్టిక్యులర్ ఇన్సిడెంట్ కావాలి ఆర్ పర్టిక్యులర్ టేబుల్ కావాలి అని మీరు ఒక రిక్వెస్ట్‌ని రైట్ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి కర్సర్ దగ్గర. ఈ ల్యాప్‌టాప్‌లో నేను క్రోమ్ అనే బ్రౌజర్‌లో ఇక్కడ ఈ బ్రౌజర్ అనేది క్లయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఒక ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ అనేది మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోదు. ఆ బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ ఇక్కడ ఏమవుతుందో చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే మీరు ఒక ఇన్సిడెంట్ మీద క్లిక్ చేస్తున్నారో, ఆ ఇన్సిడెంట్ అనేది ఒక రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తుంది. నాకు పర్టిక్యులర్ ఇన్సిడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలి నాకు చూపించు అని. సో, అది దేనికి రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తుందంటే అప్లికేషన్ సర్వర్‌కి రైజ్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఈ అప్లికేషన్ సర్వర్ అనేది ఈ డేటాబేస్ సెంటర్‌కి ఆర్ డేటాబేస్ సర్వర్‌కి, క్లయింట్‌కి మధ్యలో ఉన్న మీడియేటర్. సో, ఈ అప్లికేషన్ సర్వర్ అనేది సో అండ్ సో ఇన్సిడెంట్ నంబర్ డీటెయిల్స్ అనేవాడు క్లయింట్ అడుగుతున్నాడు అని చెప్పి డేటాబేస్ సర్వర్‌కి పంపిస్తుంది. డేటాబేస్ సర్వర్‌కి ఆ ఇన్సిడెంట్ నంబర్ రీచ్ అయ్యాక, ఆ ఇన్సిడెంట్ నంబర్ యొక్క డీటెయిల్స్‌ని ఆ డేటాబేస్‌లో ఫెచ్ చేసుకొని, బయటకి తీసి దాన్ని అప్లికేషన్ సర్వర్‌కి పంపిస్తుంది. నువ్వు పంపించిన ఇన్సిడెంట్ నంబర్ నా దగ్గర ఉంది. ఆ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను సెర్చ్ ఆపరేషన్స్ చేశాను. సో, ఈ డేటాని నువ్వు క్లయింట్‌కి చూపించు అని చెప్పి అప్లికేషన్ సర్వర్‌కి పంపిస్తుంది. ఆ అప్లికేషన్ సర్వర్ అనేది ఆ క్లయింట్‌కి ఆ రెస్పాన్స్‌ని రీచ్ అయ్యేలా చేస్తుంది. సో, ఇది ఓవరాల్ ప్రాసెస్ అన్నమాట. క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్. క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తాడు. సర్వర్ అనేవాడు రెస్పాన్స్‌ని పంపిస్తాడు. క్లయింట్ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా.
ఇప్పుడు క్లయింట్ అనేవాడు ప్రెవిన్ యొక్క డీటెయిల్స్ కావాలి అని అంటే అప్లికేషన్ సర్వర్ ఏమొచ్చి ప్రెవిన్ యొక్క డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా అని అడిగి ఆ డీటెయిల్స్‌ని తన దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్‌ని క్లయింట్ సైడ్‌కి పంపిస్తుందన్నమాట. సో, నువ్వు ప్రెవిన్ అనే డీటెయిల్స్ అడిగితే అది ప్రెవిన్ అనే రిక్వెస్ట్‌ని మాత్రమే పంపిస్తుంది డేటాబేస్ సెంటర్‌కి. నాట్ అబౌట్ సాయి ఆర్ కళ ఇలాంటివి పంపించదు. నువ్వు ఏదైతే పర్టిక్యులర్ రెస్పాన్స్ అడిగావో అది మాత్రమే పంపిస్తుంది. సో, ఓవరాల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే క్లయింట్ సైడ్ అనేవాడు రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తే, ఆ రిక్వెస్ట్ తీసుకెళ్ళి అప్లికేషన్ సర్వర్‌కి రీచ్ అవుతుంది. అప్లికేషన్ సర్వర్ టు డేటాబేస్ సెంటర్‌కి రీచ్ అవుతుంది. డేటాబేస్ సెంటర్ దగ్గర ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి, ఆ డీటెయిల్స్ ఉంటే దాన్ని మళ్ళీ అప్లికేషన్ సర్వర్‌కి తిరిగి పంపిస్తుంది. అప్లికేషన్ సర్వర్ టు క్లయింట్ తిరిగి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో, మీకు ఓవరాల్ థీమ్ ఏం అర్థం అవ్వాలంటే క్లయింట్ సైడ్ అనేది రిక్వెస్ట్ రైజ్ చేస్తుంది. సర్వర్ సైడ్ అనేది రెస్పాన్స్‌ని విత్ అకార్డింగ్ టు ద రిక్వెస్ట్‌ని జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ జనరేట్ అయినప్పటి నుంచి, మళ్ళీ సర్వర్ సైడ్ నుంచి రెస్పాన్స్ తిరిగి వచ్చే టైం ఉంటుంది కదా! ఆ ఓవరాల్ టైమ్‌ని మనం రౌండ్ ట్రిప్ టైమ్ అంటాం. రౌండ్ ట్రిప్ టైమ్ అంటే, ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్‌ని రైజ్ చేసావో, మళ్ళీ నీ దగ్గర రెస్పాన్స్ తిరిగొచ్చే టైమ్‌ని ఏదైతే ఉందో, దాన్ని రౌండ్ ట్రిప్ టైమ్ అని అంటామనమాట. ఇదే క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ కాన్సెప్ట్. ఓకేనా? మీకు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పర్సనల్ డెవలప్ ఇన్స్టెన్స్‌లోకెళ్ళి అక్కడ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని టైప్ చేస్తే సారీ దిస్ పేజ్ నాట్ ఫౌండ్ నేను తప్పుగా కొట్టుంటా కరెక్ట్గా కూడా ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఓకే ఇప్పుడు ఓపెన్ అయింది కదా నేను ఈ ఇన్సిడెంట్ కావాలని చెప్పి నేను క్రోమ్ బ్రౌజర్ అంటే ఇది క్లయింట్ ఓకే నేను ఈ ఇన్సిడెంట్ కావాలని చెప్పి రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తున్నాను. ఈ రిక్వెస్ట్ అనేది అప్లికేషన్ సర్వర్ రీచ్ అయ్యి, అప్లికేషన్ సర్వర్ నుంచి డేటాబేస్ సర్వర్‌కి వెళ్ళి, ఆ డేటాబేస్ సర్వర్‌లో ఈ ఇన్సిడెంట్ అనేది ఉందో లేదో చూసి, ఉంటే ఫెచ్ చేసి, దాన్ని అప్లికేషన్ సర్వర్‌కి పంపించి, అప్లికేషన్ సర్వర్ నుంచి క్లయింట్‌కి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు సింపుల్‌గా క్లిక్ చేస్తే మీకు సింపుల్‌గా ఒక ఫార్మ్ వ్యూ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఏంటి? అప్లికేషన్ సర్వర్ నుంచి డేటాబేస్ సర్వర్‌కెళ్ళగానే, డేటాబేస్ సర్వర్ అనేది ఈ ఇన్సిడెంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో, ఇన్సిడెంట్ అనేది ఉంది. ఉంది కాబట్టే క్రియేట్ అయ్యింది. ఓకేనా? ఇది క్లయింట్ సైడ్ వచ్చేసి సర్వర్ సైడ్. ఈ కాన్సెప్ట్ గాని మీకు అర్థమైపోతే నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్ని మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ కస్టమైజేషన్ అనే న్యూ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజే మాక్సిమం అన్ని వీడియోస్‌ని నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.